రైల్వే స్టేషన్ కేంద్రం అమృత్లో భాగంగా 25 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిందని, ఈ ఏడాది దేశవ్యాప్తంగా 6,000 కోట్ల వ్యయంతో 1,200 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసి ఈ నెల 22న భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ శ్రీరామ్మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో సికింద్రాబాద్, హైదరాబాద్, వరంగల్, ఖమ్మంతో పాటు మొత్తం 20 రైళ్లు ప్రాంగణాలను విమానాశ్రయంలో ఉన్న ఫీలింగ్ కలిగే విధంగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ఇండియన్ రైల్వేస్ లో రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్, అట్లాగే ప్యాసింజర్స్ కంఫర్ట్, ప్యాసింజర్ ఎక్స్పీరియన్స్, అట్లాగే అన్ని రకాల ఫెసిలిటీస్, ప్యాసింజర్ ఫెసిలిటీస్ కానీ ఏమన్నా కానీ అప్గ్రేడ్ చేయడం కోసం 2024లో ప్రధానమంత్రి మోడీ గారు ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. సుమారుగా 1250 స్టేషన్లు ఐడెంటిఫై చేసి సౌత్ సెంట్రల్ రైల్వేలో 117 స్టేషన్లు అమృత్ స్టేషన్ స్కీమ్లో ఇచ్చారు. అది తెలంగాణకు సంబంధించి 40 స్టేషన్లు ఐడెంటిఫై చేశాం. ఫస్ట్ ఫేజ్ లో 20 స్టేషన్ ప్రజెంట్ నడుస్తున్నాయి. ఈ మధ్యన ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలంలో, మహబూబాద్, వరంగల్, కాశీపేట్, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, కరీంనగర్, బేగంపేట్, హైటెక్ సిటీ, బీస్పేట్, వికారాబాద్, తాండూర్, హైదరాబాద్, బీదర్, పల్లి, దాంతోపాటు మేజర్ అప్గ్రేడేషన్ వర్క్స్ సికింద్రాబాద్, హైదరాబాద్ జరుగుతుంది. ఈ మొత్తం టోటల్ కాస్ట్ వచ్చి సుమారుగా 6,200 కోట్లు. ఇది 110 స్టేషన్ ఫేజ్ వైజ్ జరుగుతాయి. ఫస్ట్ ఫేజ్ లో మీకు 20 స్టేషన్ నడుస్తున్నాయి. కమింగ్ టు ది వరంగల్ స్టేషన్ వస్తే, వరంగల్ స్టేషన్ గత ఫిబ్రవరి 24లో స్టార్ట్ చేసాం వర్క్స్. ఈరోజు కంప్లీట్ అయింది. 22వ తారీఖుని ఇనాగ్రేషన్ ఉంది. దాని గురించి మిమ్మల్ని ఈ అప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్, అంటే ఈ ఏరియా స్టార్ట్ చేయకపోతే వరంగల్ స్టేషన్ ఎట్లా ఉంటుంది, తర్వాత ఈ మార్పు నుంచి అప్డేట్ చేశాము, ఏమేమి ఫెసిలిటీస్ పెంచాము, ఎవరి ప్యాకేజెస్ కానీ ఇవన్నీ కూడా బిల్డ్ చేయడం కోసం ఈరోజు సమావేశం.